హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో గుంత పొంగనాలు దానిలో గుడ్లు పెట్టి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 3 గుడ్ల వరకు పగలగొట్టి వేసేసుకోండి. పగలగొట్టిన గుడ్లలో పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసుకోండి. ఆల్రెడీ ఎగ్స్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే వేసుకోండి. మిరియాల పొడి ఒక 1/2 స్పూన్ వరకు వేసుకొని ఇప్పుడు ఈ గుడ్లన్నీ కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయని ఒకటి తీసుకొని వాటిని కూడా ముక్కల కింద కట్ చేసి వేసుకొని బాగా కలిపేసుకోండి. ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని దాన్ని కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి దానిపైన గుంత పొంగనాలు వేసే ట్రే పెట్టేసుకోండి. దానిలో ఎక్కువ నూనె కాకుండా 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మనం బీట్ చేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని దీనిలో వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం అన్నిటిలో వేసేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోండి. వెనక వైపు అంతా కూడా బాగా కాలిన తర్వాత మొత్తం అన్నింటినీ కూడా తిప్పేసుకోండి. ఇలా మొత్తం తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 3 నిమిషాల పాటు రెండో వైపు కూడా బాగా వేగనివ్వాలి. స్టవ్ మాత్రం హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీదే ఉంచుకోండి. రెండో వైపు కూడా ఎర్రగా అయిన తర్వాత చెక్ చేసుకోండి. ఎర్రగా అయిందో లేదో చెక్ చేసుకొని అప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇంట్లో గుడ్డులు తక్కువ ఉన్నప్పుడు కానీ లేదంటే ఎక్కువ రేటు ఉన్నప్పుడు ఇలా చేసి చూడండి. ఇలాగే మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మెంతులు ఒక 1/2 స్పూన్ వేసుకోండి. తర్వాత 1 రెమ్మ వరకు కరివేపాకు వేసుకొని ఈ రెండింటిని కూడా ఫ్లేవర్ అంతా దిగే వరకు వేయించేసుకోండి. ఇది 1 నిమిషం పాటు వేగిన తర్వాత దీనిలో 2 ఉల్లిపాయలను తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత దీనిలో 2 పచ్చిమిరపకాయలని వీటిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా వేగనివ్వాలి. అలానే మరీ ఎర్రగా అయ్యే వరకు వేయించకూడదు, జస్ట్ మనకి కలర్ మారాలంతే. మరీ బ్రౌన్గా అయ్యే వరకు వేయించకుండా ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక టమాటాని తీసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత మెత్తపడే వరకు వేయించుకోవాలి. దీంతో పాటే మన ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ మారిపోతాయి. చూడండి, ఇక్కడ మనకి టమాటా అంతా కూడా మెత్తపడి ఇలాగే అయ్యే వరకు వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. తర్వాత దీనిలో కారం 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఉప్పు కారం కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇప్పుడు కారం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. మొత్తం అంతా కూడా మనకి కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనకి కారం అంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టేసి 2 నిమిషాలు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా నీళ్లు వేసి ఉడికించడం వల్ల మనకి కారం అనేది వాసన ఉండదు అసలు. చూడండి, మొత్తం అంతా కూడా దగ్గరికి అయిపోయింది కదా. ఇలా అయ్యే వరకు వేయించేసుకొని ఇప్పుడు దీనిలో ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసి ముందే నానబెట్టి ఉంచుకొని దాని రసాన్ని వేసేసుకోండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, కానీ నిమ్మకాయ సైజ్ ఎంత అయితే మనకి కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు ఈ రసం మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోనట్లయితే కనుక ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం గుంత పొంగనాలు దానిలో గుడ్లు వేసుకున్నాం కదా, వాటిని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించండి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు. 2 నిమిషాలు ఉడికించినట్లయితే మనకి లోపల వరకు కూడా పులుసు చక్కగా ఇంకిపోద్ది. 2 నిమిషాల తర్వాత కొంచెం దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. మూత తీయగానే మనం 2 నిమిషాల తర్వాత గుమగుమలాడే గుడ్లు పులుసు రెడీ అయిపోయింది. చాలామంది గుడ్లు ఉడికించి చేసుకుంటూ ఉంటారు, కానీ ఇలా డిఫరెంట్గా చేసి చూడండి. లోపల వరకు కూడా పులుసు చక్కగా వెళ్తుంది. గుడ్లు వేసినప్పుడు లోపల వరకు వెళ్దు, కానీ ఇక్కడ మనం గుడ్లు గుంత పొంగనాల్లో వేసాం కాబట్టి చక్కగా ఇంకుతుంది. ఇది మనకి రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.